గాయస్ నైటల్లో అయితే నిద్ర లేదు, ఎందుకంటే మనం ఆర్ఏసీ కాబట్టి. గాయస్ టికెట్ అయితే తీసుకున్నాను, 30 రూపీస్ పడింది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ అనుకుంటా, 8 కిలోమీటర్స్. గాయస్ ఎలాంటి ట్రైన్ అయితే ఎప్పుడు ఎక్కలేదు. మనం వెయిటింగ్ హాల్కి అయితే బాయ్ బాయ్ ఇచ్చాం అనమాట. ఏడు కనబడుతుందో అసలు నాకు అసలే అర్థం కావట్లేదు. ఆడికి కనబడుతుందో లేదో తెలీదు. ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు అంటే నేను ఒక డ్రైవర్ని అయినప్పుడు కూడా నాకే భయమే. అక్కడ టర్నింగ్ కూడా స్లో చూసారా. హలో గాయస్, అందరూ బాగున్నారు కదా? అందరికీ జై శ్రీరామ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు అయితే ఫైనలీ మనమైతే అయోధ్య నుంచి అయితే ఈరోజు బయలుదేరిపోతున్నాం. వచ్చి 3 days అయిపోయిందనమాట. 3 days అయితే బాగా ఎంజాయ్ చేశాను. వీడియోలో చూశారు కదా ఎంత బాగున్నాయో వీడియో మొత్తం అయోధ్య. మీరైతే చూసారనుకుంటా. చూడండి, ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చాలా వస్తాయి అన్నమాట. మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం. తమిళ్ చూసి అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అయోధ్య టు నాసిక్. నాసిక్లో అయితే 2 days అనమాట. అక్కడ 2 days ఉంటాం. నాసిక్లో వీడియోస్ మరి ఇంకా హై లెవెల్లో ఉంటాయి. అయితే మనం బయలుదేరిపోతున్నాం. చూసారు కదా, ఇవన్నీ ప్యాక్ చేసి అనమాట. రూమ్ మళ్ళీ నీట్గా చేసి వాళ్ళకి అప్పచెప్పేద్దాం. ఓకే గైస్, పదండి. నేనైతే శుభ్రం చేసి మనకు లగేజ్ ప్యాక్ చేసి మనం రెడీ అయిపోయి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. బ్యాగ్ అయితే తీసుకుని బయలుదేరిపోతున్నాం. బాయ్ బాయ్ రూమ్కి. ఇప్పుడైతే రూమ్ అయితే చాబీ అయితే ఇస్తాం. మళ్ళీ 300 మార్ దియా. అయితే ఇప్పుడైతే బయలుదేరిపోయామన్నమాట. రూమ్కి అయితే బాయ్ బాయ్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. కొంచెం వ్యాంగ్ వెళ్తున్నాం అన్నారు. ఎందుకు వ్యాంగ్ వెళ్ళిపోతున్నాం, కొంచెం లేట్గా వెళ్ళొచ్చు కదా. మనం అనమాట అయోధ్య డ్యామ్ నుంచి మళ్ళీ అయోధ్య కెంట్ వరకు వెళ్ళాలా, అందుకని కొంచెం వ్యాంగ్ అయితే బయలుదేరిపోతున్నాం. గాయస్ చూశారు కదా, మనమైతే బండి ఎక్కిపోయాం అనమాట. ఈ బండి స్టేషన్ రోడ్ వరకు కాదు, రామ్ మందిర్ వరకే. కానీ రామ్ మందిర్ పక్కనే స్టేషన్ రోడ్ కాబట్టి మనం వరకు వెళ్ళిపోవచ్చు. రామ్ మందిర్ మెయిన్ గేట్ అనమాట ఇది. మరోసారి చూపిస్తున్నాను చూడండి. అందరూ ఒకసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డామ్కి అయితే వచ్చామన్నమాట. మన ట్రైన్ ఇక్కడ నుంచి కాదు, అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి అనమాట మనం అయోధ్య కెంట్ వరకు వెళ్ళాలి. చూసారా గాయస్ స్టేషన్ అయితే ఎలా ఉందో. గాయస్ టికెట్ అయితే తీసుకున్నాను, 30 రూపీస్ పడింది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ అనుకుంటా, 8 కిలోమీటర్స్. 30 రూపీస్ తీసుకున్నాడు. స్టేషన్ చూస్తే ఎయిర్పోర్ట్కి వచ్చినట్టే ఉంటుంది. అయితే మళ్ళీ ఇంకా పని జరుగుతుంది అంటే మీద వెయిటింగ్ హాల్స్ అనమాట. ఇక్కడ మనం వెయిట్ చేయడానికి అంటే కింద నుంచి ప్లాట్ఫామ్ వచ్చి అనమాట. మనమైతే ఇగో ఇక్కడ నుంచి 2nd, 3rd అనమాట మనకి. గాయస్ ఇదే స్టేషన్లో మనం అయితే ఇంకొక అరగంట అయితే వెయిట్ చేయాలి. నాకు అయోధ్యకి అంటే ఏ ట్రైన్ ఆగితే అదే ట్రైన్ ఎక్కుదాం. ఓకే గాయస్, మన ట్రైన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం. ట్రైన్ అయితే ఎప్పుడు ఎక్కలేదు నేను, చూసారు కదా. అదే ట్రైన్ అనమాట, ఎక్కేసి వచ్చాను. అక్కడైతే జాగా లేదు, అయినప్పుడు కూడా జాగా లేదు. ఎలా వచ్చానో నాకే తెలియదు. అయితే మొబైల్స్ ఉన్నాయి, మెయిన్ ప్రాబ్లం అదే అనమాట. మొబైల్స్ ఉన్నాయి, తర్వాత బ్యాగ్సే కానీ ఎవరైనా తీసేస్తారేమో అని భయము. ఇక్కడికి రాకపోతే నా ట్రైన్ అయితే తప్పిపోద్ది అనమాట. అందుకే వేరే ట్రైన్ ఎక్కేసి అనమాట ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైతే మన ట్రైన్ గురించి అయితే కొంచెం వెయిట్ చేయాలి. గాయస్ మన ట్రైన్ అయితే మనం ఎక్కడ దిగామో అదే ప్లాట్ఫామ్లో ఉందన్నమాట. కానీ నేను ఆ ప్లాట్ఫామ్ కాదని నేనైతే అక్కడ నుండి వచ్చానమాట. మనం అయోధ్య వదిలి వెళ్ళిన వరకు మనకి మంకీస్ అయితే కనబడుతూనే ఉంటాయి. ఇదే అనమాట మన బెడ్ అయితే B255 అనమాట. ఇదే అనుకుంటా. త్వరలో వందే భారత్ మీద కూడా ఒకటి వీడియో వస్తుంది. ఆ వీడియో గురించి మీరైతే వెయిట్ చేయండి. వందే భారత్ ఎక్కడికి వెళ్తానో ఎక్కడ లేదో అయితే మీకు చెప్తాను. మందైతే ఇగో 55 ఆర్ఏసీ మంది. చూద్దాం కన్ఫర్మ్ అవుతుందో లేదో. ఆర్ఏసీ అనమాట. ఒకసారి చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకైతే కన్ఫర్మ్ అయినా మనకు తెలియదు అనమాట. మనం టీటీ వచ్చి చెప్పే వరకు మనకి కన్ఫర్మ్ అయిందో లేదో. మనం టీటీ వస్తే అడుక్కోవాలి సార్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, కన్ఫర్మ్ అయ్యిందా లేదని. గాయస్ ఫైనల్ అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
చూసారు కదా, ఇప్పుడైతే నిద్ర వస్తుంది, పడుకుందాం. తర్వాత టీటీ వచ్చాడు, అడిగాను ఇది ఆర్ఏసీ అనమాట, మనం కన్ఫర్మ్ అవుతుందో లేదా అన్నాం. అయితే మార్నింగ్ అవ్వచ్చు అని అన్నారు. చూద్దాం, మార్నింగ్ అయితే మన సీట్ వేరే అయిపోద్ది అనమాట. అక్కడికి వెళ్ళి మంచిగా పడుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం పడుకున్నది అయితే, మరి ఇంకో అతను వస్తే మళ్ళీ ఎక్కడ పడుకుంటాడో. వచ్చే వరకు అయితే మనం కొంచెం రెస్ట్ తీసుకుందాం. నైటల్లో అయితే నిద్ర లేదు, ఎందుకంటే మనం ఆర్ఏసీ కాబట్టి ఒకే సీట్లో ఇద్దరం. అతని మీద కావాలి నేను, నా కాళ్ళ మీద అతను వేసుకొని అయితే ఎగ్జామ్ అయితే నిద్ర లేకుండా అయిపోయింది. చూద్దాం, జియాగ్రాస్ స్టేషన్ వచ్చింది, జంక్షన్ వచ్చిందనమాట. దాని తర్వాత మనకి కన్ఫర్మ్ అవ్వచ్చు అని చెప్పారు. చూద్దాం, కన్ఫర్మ్ అయితే వేరే దగ్గరికి వెళ్ళి మంచిగా పడుకోవచ్చు. మధ్యాహ్నం 12 అయ్యిందనమాట. ఇప్పుడు తెల్లారి ఫ్రెష్ అప్ అయ్యి ట్యాబ్లెట్ తినమాట, నీరు తాగేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. రెస్ట్ తీసుకోలేదు లోపల అనమాట. 6 గంటలకి రెస్ట్ తీసుకున్నాను అనుకున్నా. ఇలా చేరబడ్డాను, లెగి చూస్తాడికి 12 అయ్యింది. ఏం తినట్లేదు, ఆకలి వేస్తుంది అనమాట. నేను ఏదైనా తీసుకుందాం అనుకునేటికి స్టేషన్ నుంచి అనమాట ట్రైన్ అయితే కదిలిపోయింది. నెక్స్ట్ స్టేషన్లో ఆగితే ఇప్పుడు మనం ఏదైనా తీసుకొని తినేవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకా 1 అవర్ అయితే జర్నీ చేయాలి. నాసిక్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మనం ఇప్పుడైతే నాసిక్ చేరుకోబోతున్నాం. ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అనమాట. 10:30కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 11:30 అవుతుంది. ఓకే గైస్, త్వరలో దిగిపోదాం. ఇప్పుడు నాసిక్ అయితే వచ్చామా, మనం నాసిక్లో దిగిపోయామన్నమాట. ఇప్పుడైతే మనం నాసిక్ నుంచి త్రయంబకం వెళ్ళాలి. మనం ఎలా వెళ్ళాలో అయితే మనం చూసుకుందాం. చూసారు కదా, నాసిక్ రైల్వే స్టేషన్ ఇది. మనమైతే నాసిక్ రైల్వే స్టేషన్ అయితే బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలా. బస్సులు ఉన్నాయో లేదో చూడాలి. మనకి ఇప్పుడు బస్సు ఉందో లేదో తెలీదు, చూడాలి. ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ చూడాలి. నా అదృష్టం బాగాలేదు, ఈ నైట్ అన్నప్పుడు బస్సులు అయితే లేవు. మనం ఏదైనా ట్యాక్సీ కానీ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళాలి. లేకపోతే ఈ వెహికల్ అని చూసారు కదా, ఈ వెహికల్ పర్సన్కి 200 అయితే అడుగుతున్నారు. 200 కావాలి. అది కూడా వాళ్ళు ఫుల్ అయితే వెళ్తారనమాట, లేకపోతే లేదు. మళ్ళీ బుక్ చేసుకుంటే దానికి 1200. ఇటు ఆటోకి అయితే 800 అనమాట. చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడైతే ట్రైన్ రెస్టారెంట్ అనమాట, ఒక కోచ్ రెస్టారెంట్గా చేశారు. మార్నింగ్ అయితే బస్సు ఉందని అన్నారు 4-4:30కి ఆ టైంకి. అందుకే మరి ఎందుకు మళ్ళీ ఒట్టిగా 200 ఇచ్చి మళ్ళీ చేసే బదులు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టాయిలెట్, బాత్రూమ్ ఆర్ లగేజ్ ఫ్రీ, అంటే పే చేయాలి, పే చేసుకొని ఉండాలి. చూద్దాం, లగేజ్ పెట్టేద్దాం. 4 గంటల వరకు ఇలా పట్టుకుని ఉండడం అంటే మంచిది కాదు. లగేజ్ ఇక్కడ పే చేసి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. గాయస్, ఫైనల్ అయితే మనకి 4 o'clock 4:30 ఇలా అనమాట బస్సు ఉందన్నమాట. అయితే మనం ఇక్కడ చూసారు కదా వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్లో మనం 100 రూపీస్ ఇస్తే మనం పడుకోవడానికి చదరు అన్నీ ఇస్తారు. చూసారా చదరు. మనకు లగేజ్కి కానీ దేనికి కానీ ఇబ్బంది ఉండదు అనమాట. లగేజ్ ఇక్కడ పెట్టేసి మనం స్నానం కూడా చేసుకోవచ్చు. బాత్రూమ్లు కూడా ఉన్నాయి. దొంగలాడడం కానీ ఏది కానీ ఇక్కడ ఏం లేదనమాట. ఇక్కడ పర్లేదు. చూసారు కదా, అందరూ పడుకొని ఉన్నారు ఇక్కడ అంతా. లగేజ్ అనమాట అన్నీ పెట్టుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ 5కి అనమాట మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మార్నింగ్ 5కి అయితే బస్సు ఉందన్నమాట. బస్సుకి మనం చూద్దాం. 4:30 కల్లా నేను బయలుదేరిపోయాను అనమాట, రెడీ అయిపోయాను. బస్ స్టాండ్ దగ్గరే, స్టేషన్ దగ్గరే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెయిటింగ్ హాల్కి అయితే బాయ్ ఇచ్చాం అనమాట. చూసారు కదా, ఇదే అనమాట వెయిటింగ్ హాల్. మనకి ఇగో ప్లాట్ఫామ్ 10 మనం ప్లాట్ఫామ్ దిగి కిందకి వెళ్ళక్కర్లేదు, సగంలోనే ఉంటుంది. ఇక మనం వచ్చిన వెంటనే ఇక ఇక్కడే అనమాట. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. స్నానం చేయడానికి అయితే లేదు. ఇదే అనమాట గోదావరి. ఇక్కడే అనమాట మనం
హాల్ అనమాట, వెయిటింగ్ హాల్ ఇది. మనం ఇలా వెళ్తే నైట్ చూపించానే కదా, మనం ఎంత రిస్క్ తీసే బదులు ఒక రూమ్లో ఉంటే బాగు. ఎందుకంటే బ్యాగ్ రిస్క్ మనం తీసుకోలేము. నేనైతే బస్ స్టాండ్కి వచ్చానో లేదో బస్సు అయితే వచ్చేసింది. మనం అయితే బస్సు ఎక్కిపోయాం అనమాట. చూసారు కదా బస్సు ఇదే అనమాట, 245A అనమాట బస్సు నెంబరు. మనకైతే టికెట్ ఇచ్చారనమాట. టికెట్ చూసారు కదా, 80 రూపీస్ అన్నాడు. మనకి ఇక్కడ మరాఠీలో రాసి ఉంది, మనకైతే అర్థమే కాలేదు. బస్సు అయితే స్పీడ్ వెళ్తుంది. ఆడికి గేట్ కనబడుతుందో అసలు నాకు అసలే అర్థం కావట్లేదు. ఆడికి కనబడుతుందో లేదో తెలీదు. స్పీడ్గా వెళ్తున్నాడు అంటే నేను ఒక డ్రైవర్ని అయినప్పుడు కూడా నాకే భయమే. అక్కడ టర్నింగ్ కూడా స్లో చేయట్లేదు. చూసారా, ఆ రోడ్డు పోయింది అయినప్పుడు కూడా వాడు స్లో చేయట్లేదు అనమాట, అంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఇదిగో మనం ట్రావెల్ చేసిన బస్సు. మనం ఇటు సైడ్ నుండి వెళ్తే రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం రూమ్ మాట్లాడేసాం. రూమ్ 400 1 డేకి. ఇదిగో నేనైతే రూమ్ అయితే మాట్లాడుకున్నాం కదా, వచ్చేసాం అనమాట రూము. ఇదిగో ఇటు సైడ్ అనమాట రూము. గాయస్ రూమ్కి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా ఇదే రూము. పర్లేదు, మన బ్యాచువల్ చాలామంది ఉంటారు. 500కి కొంతమంది 1500కి 500కి అనుకున్నారు. నాకైతే తక్కువగా దొరికిందనమాట. రిజిస్టర్ చేసుకుందాం దీంట్లో ఈరోజు, ఎందుకంటే మనం చూడాల్సిన ప్లేస్లు ఉన్నాయి కాబట్టి మనం అది చూసి కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం స్నానం చేసి బట్టలు మార్చుకొని మనమైతే ముందు దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఎంత వేగంగా వెళ్తే అంత వేగంగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. సరేగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అనమాట వీడియోస్. ఆ వీడియో అయితే అలాంటి వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వీడియోస్. ఓకే గైస్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు అన్నీ చూడండి ఎంత బాగుంటాయో. ఓకే, బాయ్ బాయ్.